వ్యాట్ చట్టం 2005లోని 5వ షెడ్యూల్ ప్రకారం గోమూత్రంపై పన్ను విధించే అధికారం ఉందంటూ వాణిజ్య పన్నుల విభాగం పలు సంస్థలకు నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్, కాస్మెటిక్స్ చట్టం 1940 కింద తయారవుతున్న ఆయుర్వేద, హోమియోపతి మందులపై పన్ను వేస్తున్నట్లే గోమూత్రాన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు అందుకున్న గో ఉత్పత్తుల తయారీ సంస్థలు, గో సంరక్షణశాలల నిర్వాహకులు ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాయి. గోమూత్రాన్ని కాచి వడపోసి ప్యాక్ చేసి అమ్ముతున్నందున పన్ను పరిధిలోకి వస్తుందని వాణిజ్య పన్నుల విభాగం తెలిపింది. గోమూత్రాన్ని వేదకాలం నుంచే ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నప్పటికీ పన్ను నుంచి మినహాయించమని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. గోమూత్రాన్ని ఏ రుగ్మతలకు వాడతారో కూడా పేర్కొంది. గోమూత్రం అధిక బరువు, ఉదర సంబంధిత, చర్మ వ్యాధులు, చక్కెర, కాలేయ వ్యాధులు, ఉబ్బసం, పేగు సంబంధిత రుగ్మతలు, కీళ్లవాతం, కీళ్ల నొప్పులను నివారించేందుకు దోహదపడుతుంది. అందువల్ల గోమూత్రంపై ఏపీ వ్యాట్ యాక్ట్ ప్రకారం 5% పన్ను విధించవచ్చంటూ సమర్థించుకుంది. గోమూత్రాన్ని కీటక నియంత్రణగాను ఉపయోగిస్తున్నందున క్రిమి సంహారక మందుల చట్టం కింద అమ్మకపు పన్ను కూడా విధించవచ్చునని తెలిపింది. రాష్ట్రంలోని గోశాలలు, రైతుల నుంచి గో ఉత్పత్తుల తయారీ సంస్థలు నిత్యం వేలాది లీటర్ల మూత్రాన్ని సేకరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశీ ఆవులకు, గోమూత్రానికి గిరాకీ పెరిగింది. దేశీ ఆవుల నుంచి తీసిన మూత్రాన్ని వైద్యంతో పాటు సేద్యానికి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,000 లీటర్లకు పైగా గోమూత్రాన్ని అమ్ముతున్నారు. శుద్ధి చేసిన గోమూత్రాన్ని లీటర్కు 50 రూపాయలు, సేద్యానికి వినియోగించే మూత్రాన్ని లీటర్ 25 నుంచి 30 రూపాయలకు మధ్య విక్రయిస్తున్నారు. గోమూత్రాన్ని, పేడను షాంపూలు, సబ్బులు, ఫినాయిల్, అగరబత్తీలు, ధూప్ బత్తీలు, దోమల నివారణ కాయిల్స్ తదితర ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తారు. మనుషులు తాగేందుకు వీలుగా గోమూత్రాన్ని శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. దీనిపై ఇప్పటివరకు ఎక్కడా పన్ను వేయలేదు. రాష్ట్రంలో మాత్రమే ఈ ఏడాది నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే జరిగితే గోశాలలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గోశాలలు విక్రయించే మూత్రంతో వచ్చే డబ్బును ప్రస్తుతం వాటి నిర్వహణకు వినియోగిస్తున్నారు. వ్యాట్ను ఎత్తివేయాలని గోశాలల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే దేశీ ఆవులు అవసరమని, వాటి మూత్రంపై పన్ను ఏమిటని ప్రకృతి సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.